సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం గోదావరికని శారదానగర్ రామగుండం 4 ఇంక్లైన్ ఈద్గాలను ఎమ్మెల్యే సందర్శించారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం కుటుంబాలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సహనం, దానం, సోదర భావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని అన్నారు. గోదావరికని షాదీఖానా కొరకు 2008వ సంవత్సరంలో 18 గుంటల భూమిని కేటాయించి సుమారు 46 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ఇటీవల మరో 50 లక్షల రూపాయలు విడుదల చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే రామగుండం షాదీఖానా కొరకు 2 కోట్ల రూపాయల మంజూరీతో పాటు ముస్లిం యువత కోసం ఎలక్ట్రికల్ స్కూటర్స్, స్టిచ్చింగ్ మిషన్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 6 కార్పొరేటర్ సీట్లను ముస్లింలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. రామగుండం చరిత్రలోనే మొదటిసారిగా హజ్ కమిటీ మెంబర్ పదవిని ఒక ముస్లిం మహిళకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని, ఈ రంజాన్ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధిని ప్రసాదించాలని ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్ మహంకల్ స్వామి ఆకాంక్షించారు. मौलाना साहब जो बनाए थे गरीबों के साथ हो, अच्छे इंसान के साथ हो, जो मुसीबत में उनके साथ हो, तरक्की के लिए, आवाम की तरक्की के लिए, हमारे गांव की तरक्की के लिए, हमारे शहर की तरक्की के लिए, हमारा देश का और स्टेट का तरक्की के लिए और हमारे आने वाले पीढ़ी, युवा पीढ़ी के तरक्की के लिए कोशिश करना हमारी काम है। ये अल्लाह ताला का। मैं एक बात कहना चाह रहा हूँ, आज आपकी हुकूमत, आपने बनाया हुकूमत को, आज माइनॉरिटी भाइयों के लिए, माइनॉरिटी परिवार के लिए रेवंत रेड्डी साहब ने लगभग 4000 करोड़, 3700 करोड़ के ऊपर आज फाइनेंस आपका बजट अदा किया कल दोपहर में असेंबली में। ये बहुत फख्र की बात है। उनको रामगुंडम माइनॉरिटी की तरफ से, रामगुंडम की आवाम की तरफ से मैं उनको शुक्रिया अदा करता हूँ। उसके साथ साथ हम उसमें हमारे गरीब बच्चों को पढ़ाने के लिए इंटरनेशनल लेवल ले जाकर वहाँ पर पढ़ाने के उनको मदद के लिए और उसके साथ साथ हमारे गरीब जो फैमिली है, सेल्फ एम्प्लॉयमेंट सीखने के लिए जो हमारे औरत बहना है, उन सब के लिए 5000 स्विमिंग मशीन देते हुए उनका खुद पे सीखकर उसको बिजनेस करके उन लोग अपने कारोबार करने का मौका मिले। उसके साथ साथ मैं सबको आगाह कर रहा हूँ, हमारे नौजवान लोग, गरीब लोग पढ़ने वाले या फिर बिजनेस करने वाले स्कूटर्स लेना है तो सब्सिडी लेकर वो भी दे रहे हैं। उसके लिए आप लोग अप्लाई कर देना, उसके लिए तैयार। उसके साथ साथ काफ़ी हॉस्टल्स के लिए, पढ़ाई के लिए और स्किल डेवलपमेंट लगा के आप लोग को सबको ट्रेनिंग देकर ब्लू जॉब के लिए ये हमारी हुकूमत आज आगे बढ़ रही। इसमें सबने आप सब लोग शामिल होना होकर आपको मैं नमस्कार आदिराने ఈసారి కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీ అందరి కోసం ఇంత బ్రహ్మాండమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ముస్లిం సోదరులందరి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మీ అందరి కోసం ఆలోచన చేస్తున్న తరుణం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా రామగుండం షాదీఖానాకు స్పెషల్ గా ఈసారి 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే 2008లో గౌరవ వెంకటస్వామి గారి తర్వాత మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చినప్పుడే 50 లక్షల రూపాయలు పక్కకున్న షాదీఖానా కూడా కేటాయించి మీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న తరుణం మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. రామగుండంలో గత 10 సంవత్సరాలుగా ఈ
ప్రాంతం అంతా ధ్వంసమైపోయిన పరిస్థితులలో రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్న తరుణంలో మీరందరూ కూడా మాతో సహకరించి రామగుండాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ముస్లిం సోదరుడు అక్క చెల్లి అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం పెద్దలు, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.